ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి గప్పుడే 2 ఏళ్లు గిట్లా దాటిపోయింది. ఇప్పుడైతే అందరి కళ్ళు గీ ఎలక్షన్ల మీదనే పడ్డాయి. పార్టీలన్నీ సుతంగా గీ ఎలక్షన్లకు గిప్పటి సొందే తయారైతున్నాయి. ఇటు దిక్కు కూటమి పార్టీలు, ఇంకో దిక్కు వైసీపీ పార్టీల మధ్యలోనే గీ ఎలక్షన్లలో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ జరుగుతున్న ముచ్చటను చూస్తుంటే ఇప్పుడైతే గక్క రాజకీయాలు ఒక్కసారి మరలబడ్డట్టే కొడుతున్నది. ఇంతకీ అసలు ముచ్చట ఏందంటే చెప్తా ఇనుండ్రి. 2024 జరిగిన ఎలక్షన్ల టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమి లెక్క ఒక్క దిక్కే కలిసి పోటీ చేసిండ్రు. గప్పుడు ఎట్లనే చేసి వైఎస్ఆర్సీపీలను ఓడగొట్టాలని కంకణం గిట్లా కట్టుకొని అందరు కలిసి బరిలో దిగిండ్రు. ఇక ఎట్లయితేంది వాళ్ళ తిప్పలాలు పడి చివరికి కూటమిని సర్కార్లకైతే తీసుకొచ్చిండ్రు. ఇక గప్పటి సొంది అందరు కలిసి సర్కారును నడుపుకుంటూ వస్తుండ్రు. ఇక అప్పుడు జరిగిన ఎలక్షన్ల జనసేన పార్టీలు సీట్ల ముచ్చట్ల వెనక్కు తగ్గి చాలా తక్కువ సీట్లనే పోటీ గిట్లా చేసిండ్రు. గప్పుడు కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సీట్ల ముచ్చట్ల జనసేన పార్టీ మంకుపట్టు పట్టకుండా వెనక్కి తగ్గింది. 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్ల పోటీ చేసిండ్రు. ఇక పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి జనసేన పార్టీ తన సత్తా ఏందో చూయించుకున్నది. అయితే ఇంకిన్ని ఎక్కువ సీట్ల పోటీ దిగితే మస్తు ఉంటుండే అని గప్పట్లనే పార్టీలు రంది సుతంగా పడ్డట్లు ముచ్చట్లు బయటకు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల మాత్రం గప్పటి వ్యూహం కుదరదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెగేసి చెప్తుండ్రు. గప్పుడంటే గప్పటి పరిస్థితుల్ని బట్టి తక్కువ సీట్లలో పోటీ చేసినామని గా ముచ్చట్లన్నీ గప్పటి ఎలక్షన్ల వరకే పరిమితమని పార్టీ నాయకులకు చెప్పిండంట. ఇక పార్టీకి పట్టున్న చోట్లకెళ్లి అభ్యర్థులను బరిలోకి దించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్షన్ల ఏపీలో జనసేన పార్టీకి ఉన్న పట్టును గ్రామ స్థాయిలో ఇంకింత ఎక్కువ చేసుకోవాలని గందుకు ఇదే కరెక్ట్ గడి అన్నట్లు ఆ పార్టీ నాయకుడు అనుకుంటుండంట. ఇక ఈ ఎలక్షన్ల తీరుతెన్నులు గిట్లా తెలుసుకోనికి ఎమ్మెల్యేలు, పార్టీలు ఉన్న సీనియర్ లీడర్లతో కమిటీని గిట్లా వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తే గెలుస్తుందో తెలుసుకొని గాడికెళ్ళి గట్టోలం బర్ల పెట్టాలని పార్టీ నాయకత్వం అనుకుంటుంది. ఇక ఈ ముచ్చట గిట్లా తెలిసినాక ఆగా పార్టీలు ఉన్న కింది స్థాయి నేతలందరూ సుతంగా మస్తు సంబరపడుతున్నారు. ఇక ఈ ముచ్చట గిట్లుంటే జనసేన పార్టీలు అసెంబ్లీ ఎలక్షన్ల తగ్గినట్లు ఇప్పుడు వెనక్కు తగ్గకుండా ఎక్కువ సీట్లకెళ్ళి బర్ల గిట్ల దిగితే టీడీపీల పరిస్థితి ఏందనే ముచ్చట సుతంగా నడుస్తుంది. టీడీపీలకు ఊళ్ళకెళ్ళి పట్టణం దాకా గట్టిగానే లీడర్లు ఉన్నారు. జనసేన కోసం వాళ్ళు వెనక్కు తగ్గుతారా అనేది సుతంగా ఈ ఎలక్షన్ల టైం వరకు తెలుస్తుంది. ఇక 2 పార్టీలు గిట్లా సీట్ల ముచ్చట్ల మంకుబట్టు పడితే మాత్రం ముచ్చట వేరే తీరున ఉంటది. జట్టుగా నడుస్తున్న కూటమి పార్టీలు అందరూ నువ్వా నేనా అన్నట్లే ఈ ఎలక్షన్ల తగులాడుకోవాల్సి వస్తుంది. చూడాలే ఇక మరి ఎలక్షన్ల బరిలో దిగే సీట్ల ముచ్చట్ల కూటమి పార్టీల మధ్య ఎన్ని పంచాలు తీసుకొస్తుందో.